కట్టి శూలహర పానీయం. కట్టి శూలహర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చంద్రశూర సీడ్స్, బెల్లం, పాలు. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. మ్యామ్ ఏం చేద్దాం? సో ఏం చేద్దాం అంటే దీనికి స్టవ్ తోటి ఏం పని లేదు మనకి. ఇది ఒక శుభవార్త మ్యామ్. యాక్చువల్గా హ్యాపీగా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మనకి నడుము నొప్పి కానీ, ముఖ్యంగా నడుము నొప్పి తగ్గడానికి ఇది ఒక మంచి సంజీవిని అనమాట. ఓకే, ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ మీకు చేతికి ఇస్తున్నాను. ఇదిగోండి హలీం సీడ్స్ కూడా. హలీం సీడ్స్ అంటే ఎలా ఉంటాయో కూడా నాలాంటి చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్గా. సో హలీం సీడ్స్ అంటే ఇలా ఉంటాయి చూసారా. సో దీన్ని ఆయుర్వేద శాస్త్రంలో చంద్రశూర సీడ్స్ అంటాము, చంద్రశూర బీజాలు అంటాము. ఇవి ముఖ్యంగా మనకి ఎముకలని దృఢపరచడానికి, అంటే జాయింట్స్ లో ఉన్నటువంటి గుజ్జును పెంచడానికి, అలానే మనకి వాటిలో ఆస్టియోపోరోసిస్ అంటారు చూసారు, ఎముకలు గుల్లబారకుండా ఉపయుక్తంగా ఉండడానికి ఈ సీడ్స్ చాలా ఉపయుక్తంగా ఉంటాయి. దీంతో పాటు ఇవి మనకి బోన్స్తో పాటు ఇవి మన జీర్ణాశయం పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఓకే. సో అందుకనే మనకి ఆహారం సరిగ్గా జీర్ణం అయితేనే దాని వల్ల మిగతా సప్తధాతులంతా కూడా పోషణ జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో సప్తధాతు పోషణ ఎలా జరుగుతుందో అస్థిధాతు, సో సిమిలర్ కాన్సెప్ట్ గానే బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్, అంటే ఇలాంటి ఒక సీడ్స్ కూడా మన డైట్లో ఉండడం, అలానే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇవి మనం సంజీవిని లాగా తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. సో మనం ఏం చేసామంటే 1 టీ స్పూన్ చంద్రశూర సీడ్స్, హలీం సీడ్స్ అంటారు వీటిని కూడా, ఇది ఒక 2 స్పూన్స్ తీసుకున్నాము. అలానే బెల్లం సేమ్ క్వాంటిటీ 2 స్పూన్స్ తీసుకొని మంచిగా నానబెట్టుకున్నాం. అంటే బెల్లము హలీం సీడ్స్ కలిపి నానబెట్టుకున్నాం. సో నానబెట్టుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారు. అంటే ఏదైనా కూడా ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ కూడా హాఫ్ కప్ తీసుకుంటే హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలి. ఓకే. సో ఇట్లా ఈ పేస్ట్ లాగా ఇట్లా అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు రెండింటిని కలిపి నానబెట్టారన్నారు కదా, మామూలుగా ఇప్పుడు సపరేట్ గా హలీం సీడ్స్ నానబెట్టిన తర్వాత బెల్లం కలపచ్చు కదా. సో ఇప్పుడు మనం అట్లీస్ట్ 2 అవర్స్ ఇవన్నీ కూడా మిశ్రమంలో ఉంటాయి కదా, సో అలా మనం కలిపి నానబెట్టడం వల్ల దానిలో గుజ్జు ప్రాపర్టీ అనేది పెరుగుతుంది అనమాట. సో బోన్స్కి ఇంకా అధికంగా బలం చేకూర్చడానికి ఇలా మనం నానబెడితే దాని యొక్క క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఔషధ గుణాలన్నీ రావాలి అంటే ఇలా మనం కలిపి నానబెట్టాం. ఔషధ గుణాల కోసమే బెల్లము హలీం సీడ్స్ రెండు కలిపి నానబెట్టారు. ఓకే ఓకే. సో అప్పుడైతే బెల్లం కూడా కరిగిపోతుంది వాటర్లో, అలానే హలీం సీడ్స్ కూడా మంచిగా నానిపోతాయి అనమాట. ఇది సేమ్ సబ్జా సీడ్స్ లాగానే అట్లీస్ట్ ఒక 2 అవర్స్ కలిపి నానబెట్టేసేస్తే సరిపోతుంది. మీరు మార్నింగ్ లేచినప్పుడే కూడా ఇలా నానబెట్టేసుకోవచ్చు, లేదంటే మర్చిపోతారని కూడా రాత్రంతా కూడా నానబెట్టచ్చు. ఎక్కువసేపు నానడం వల్ల కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ నానబెట్టినటువంటి ఈ మిశ్రమం ఉంది చూసారా, సో దీన్ని మనం చక్కగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకున్నాం అనమాట. సో ఆ పేస్ట్ లాగా చేసుకున్న మిశ్రమం ఇలా తయారైంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఈ మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ పాలల్లో 1 టీ స్పూన్ కలుపుకొని తాగేసేయాలి. పాలు రెడీ, పేస్ట్ కూడా రెడీ. సో ఇంత క్వాంటిటీ ఉన్నప్పుడు మనం ఒక ఫుల్ స్పూన్ అనమాట, అంటే ఇంత క్వాంటిటీ ఒక ఫుల్ స్పూన్, అంటే మనం యూజువల్గా ఇంత గ్లాస్ పాలు తాగుతాం కాబట్టి సో ఇట్లా కంప్లీట్ స్పూన్ అనమాట. గ్లాస్ పాలకి ఒక స్పూన్, ఇంత స్పూన్ క్వాంటిటీ మంచిగా కలిపేసేసి తొందరగా, అంటే వేసిన వెంటనే మిక్స్ అయిపోదు, ఎందుకంటే మనకి జెల్లీ జెల్లీ లాగా ఉంటుంది కదా. సో ఆ జెల్లీ ఫార్మేషనే మనకి చూపిస్తుంది అన్నట్టు, అంటే ఎంత మన ఎముకలకి బలంగా ఉంటుందని. సో ఇది ఇప్పుడు మనం ఇలా కలిపినది ఏ టైంలో తీసుకోవచ్చు? గోరువెచ్చటి పాలలో లేకపోతే చల్లార్చిన పాలు అయినా సరే? కాచి చల్లార్చిన పాలు, గోరువెచ్చగా ఉంటే బెటర్. గోరువెచ్చగా ఉంటే ఓకే. రాత్రి ఎట్లాగైనా పడుకోబోయే ముందర అందరు పాలు తాగుతారు కదా, సో అప్పుడు తీసేసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే కూడా పాలు తాగుతారు కదా, సో అప్పుడైనా తీసుకోవచ్చు. సో పాలు ఎప్పుడు తాగినా సరే 1 స్పూన్ కనుక ఇది యాడ్ చేసుకుంటే మంచిది. మంచిది, ఎగ్జాక్ట్గా. త్వరగా కూడా అరిగిపోతుంది. అరిగిపోతుంది అంటే అరగడం కంటే ఇంపార్టెంట్ మన శరీరానికి కాల్షియం అందుతుంది, అలానే నొప్పిని తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఈ చంద్రశూర సీడ్స్ ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట, అంటే వాపును తగ్గించేటువంటి ప్రాపర్టీస్ అధికంగా ఉన్నాయి. అందుకనే కట్టి శూలాన్ని ముఖ్యంగా అన్నాం కదా, శూల అంటే పెయిన్ అనమాట, కట్టి అంటే మన పెల్విక్ రీజన్ అనమాట. సో మనకి ముఖ్యంగా కారణాలు ఏమొస్తాయి పెయిన్, కట్టి శూల రావడానికి? అధికంగా బరువు పెరగడం వలన, మనకి బోన్స్ అంటే కాల్షియం తక్కువగా ఉండడం వలన, మనకి శరీరంలో జరిగేటువంటి వివిధ మార్పుల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ కంటేనేమో డెలివరీ ముందర, ప్రెగ్నెన్సీ ముందర, తర్వాత మెనోపాజ్ స్టేజ్లో ఉన్నప్పుడు, పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు, అలా వివిధ టైంలలో మనకి బ్యాక్ పెయిన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఇలా ఈ పానీయం తీసుకున్నట్లయితే మనకి వాటన్నింటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఓకే.
సో ఇది మనము అంటే రోజు కూడా తీసేసుకోవచ్చు, ప్రమాదం ఏం లేదు. ఇంత క్వాంటిటీ ఆఫ్ ఇంత కాకపోయినా కనీసం ఒక చిన్న గ్లాస్ ఆఫ్ పాలలో అయినా తీసేసుకోవచ్చు. కానీ పాలు ఈ మిక్చర్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం చంద్రశూర పేస్ట్ చేసుకున్నాం కదా బెల్లంతో కలిపి, ఈ మిక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా తాగినట్లయితే మనకి ఎముకలు దృఢంగా ఉంటే ముఖ్యంగా మన పెల్విక్ రీజన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, చూసారు కదా, ఇప్పుడు చెప్పిన ఏ సమస్యతో బాధపడుతున్నా, ఏ ఒక్క సమస్యతో బాధపడుతున్నా కూడా ఇది తయారు చేసి తీసుకోవడం మూలంగా చాలా అంటే చాలా ప్రయోజనాలు. మీరు ఒకదాని కోసం వేసుకుంటే ఇంకా దీనివల్ల ఇంకొక 4-5 సమస్యలు కూడా క్యూర్ అయిపోతాయి అన్నమాట. సో తప్పకుండా తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరి ఇంత ఆరోగ్యాన్ని అందించే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కటి శూలహర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చంద్రశూర సీడ్స్, బెల్లం, పాలు. కటి శూలహర పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా 2 చెంచాల చంద్రశూర సీడ్స్, 2 చెంచాల బెల్లం కలిపి నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల పాటు నానబెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకొని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని 1 చెంచా వేసి బాగా కలుపుకుంటే ఎముకలను దృఢంగా ఉంచి నడుము నొప్పిని తగ్గించే కటి శూలహర పానీయం రెడీ.